హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళడం లేదు కానీ మనసు మాత్రం వెనక్కి వెళ్ళబోతోంది ఆ 90ల రోజుల్లోకి. వేసవి సెలవుల సువాసన ఉన్న రోజులకి. వేసవి అంటే ఇప్పుడు ఏసీ గదులు గుర్తొస్తాయి, కానీ అప్పట్లో అమ్మమ్మ ఇంటి ఒడిలో పడుకునే మధ్యాహ్నాలు గుర్తొస్తాయి. ఉదయం సూర్యుడు కాస్త ఎక్కగానే లేవరా పాలు తాగు అనే అమ్మగాత్రం. కానీ మనకు బయట ఆడుకోవడమే ముఖ్యమైన పని. బట్టలు వేసుకుని బయటికి పరిగెత్తితే మట్టి వాసన, చెట్టు నీడు, స్నేహితుల అరుపులు, అదే మన ప్రపంచం. చెట్టు ఎక్కడం, మామిడి పండ్లు దొంగిలించడం, పట్టుబడితే పరుగులు తీయడం, పడిపోతే నవ్వుకోవడం, మధ్యాహ్నం ఎండ మండిపోతుంటే నేలమీద పళ్ళెం పెట్టి అన్నం తినడం, పక్కనే పెరుగు, ఉల్లిపాయ, అదే ఫీస్ట్. తర్వాత పాత ఫ్యాన్ కింద నేలపై పరుపు, అమ్మమ్మ చెప్పే కథలు, ఒకప్పుడు అంటూ మొదలయ్యే ఆ మాటలు మన ఊహల్ని ఎక్కడికో తీసుకెళ్లేవి. సాయంత్రం అవ్వగానే గల్లీ అంతా కేరింతలు, క్రికెట్ బ్యాట్, పాత బాల్, ఒక్క అవుట్, లాస్ట్ ఛాన్స్ అనే గొడవలు. రాత్రి ఇంటిమీద టెర్రస్పై పడుకుని నక్షత్రాలు లెక్కపెట్టడం, అది నా స్టార్ అంటూ చిన్న చిన్న కలలు. అప్పుడు ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, కానీ మనసులు మాత్రం ఫుల్ కనెక్షన్లో ఉండేవి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఆనందం లేదు. వేసవి సెలవులిప్పుడు ఒక సీజన్ మాత్రమే, కానీ అప్పట్లో ఒక ఇమోషన్, ఒక జ్ఞాపకం, ఒక జీవితం. మనం పెద్దవాళ్ళమయ్యాం, కానీ ఆ చిన్న చిన్న సంతోషాలు అక్కడే ఆగిపోయాయి. ఒక్కసారి మనసు మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఆ రోజులొస్తాయా? వేసవి సెలవులు ముగిసిపోయాయి, కానీ ఆ జ్ఞాపకాల సువాసన ఇంకా మనతోనే ఉంది.